జీవితంలో మనం ఎప్పుడూ నిజాయితీగా ఉంటాం, కష్టపడతాం. కానీ ఒక్కోసారి ఒక చిన్న దురాశ, ఒక చిన్న తప్పుడు ఆలోచన మన జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. ఆ ఒక్క నిర్ణయం మీ విజయానికి దారి తీయవచ్చు, లేదా మీ భవిష్యత్తును శాశ్వతంగా చీకట్లోకి నెట్టేయవచ్చు. ఈరోజు మనం చెప్పుకోబోయే రాము కథ మనకు అదే నేర్పుతుంది. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. రాము చాలా కష్టపడే స్వభావం కలవాడు. కాని అతని జీవితం నిరుపేదరికం, కష్టాలతో గడిచేది. ప్రతిరోజు పనికోసం వెతకడం, దొరికిన కొద్దిపాటి కూలీతో ఆకలి తీర్చుకోవడం అతని దినచర్య. ఒకరోజు సాయంత్రం రోజంతా వెతికినా పని దొరకక రాము నీరసంగా ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అప్పుడు వెనుక నుండి ఒక వృద్ధుడి గొంతు వినిపించింది. బాబూ, ఎవరైనా ఉన్నారా నాకు సాయం చేసేవారు అని ఆ వృద్ధుడు అడిగాడు. రాము వెనక్కి తిరిగి చూశాడు. అక్కడొక ముసలాయన 3 పెద్ద మూటలతో నిలబడి ఉన్నాడు. రాము అడిగాడు, చెప్పండి తాతయ్య, నేనేం సాయం చెయ్యాలి? అప్పుడు ఆ పెద్దాయన, నాయనా, నేను పక్క ఊరికి వెళ్ళాలి. నా దగ్గర 3 మూటలున్నాయి. 2 నేను మోయగలను, కాని 3వది చాలా బరువుగా ఉంది. నువ్వు దాన్ని మోసి నా వెనక వస్తే నీకు 3 బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు. రాము సరేనని ఆ మూటను ఎత్తుకున్నాడు. అది చాలా బరువుగా ఉంది. రాము ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఈ మూట చాలా బరువుగా ఉందే తాతయ్య. పెద్దాయన శాంతంగా బదులిచ్చాడు. అవును నాయనా, అందులో ఇత్తడి నాణాలు ఉన్నాయి. కొంత దూరం నడిచాక వారు ఒక ఏరు దగ్గరకు చేరుకున్నారు. రాము వెంటనే నీళ్లలోకి దిగి నది దాటాడు. కాని ముసలాయన అవతలి గట్టునే ఆగిపోయాడు. బాబూ, నేను ముసలివాడిని. ఈ 2 మూటలతో నది దాటలేను. నువ్వు ఇంకో మూట కూడా తీసుకుంటావా? నీకు మరో 3 బంగారు నాణాలు ఇస్తాను. రాము ఒప్పుకున్నాడు. కాని మూట తీసుకునే ముందు ఆ పెద్దాయన అన్నాడు, నాయనా, నాకొక మాట ఇవ్వు. ఈ మూట తీసుకుని నువ్వు పారిపోవు కదా, ఇందులో వెండి నాణాలు ఉన్నాయి. రాముకి కొంచెం కోపం వచ్చింది. తాతయ్య, నేను దొంగలా కనిపిస్తున్నానా? నేను కష్టపడి బతికేవాడిని, ఎవరినీ మోసం చెయ్యను అని ఆ 2వ మూట కూడా తీసుకుని నది దాటాడు. తరువాత వారు ఒక చిన్న కొండదారికి చేరుకున్నారు. రాము కొండ ఎక్కుతుంటే పెద్దాయన కిందనే ఆగిపోయాడు. బాబూ, ఈ చివరి మూట చాలా బరువుగా ఉంది. ఇందులో బంగారు నాణాలు ఉన్నాయి. నేను దీన్ని మోయలేను. నువ్వు దీన్ని కూడా తీసుకుని వెళ్ళు. నేను మెల్లగా వస్తాను. నువ్వు అవతలి వైపు నాకోసం ఆగు. రాము 3వ మూటను కూడా ఎత్తుకొని ముందుకు నడవడం ప్రారంభించాడు. ఒంటరిగా నడుస్తున్న రాము మనసులో ఒక ఆలోచన కలిగింది. ఈ 3 మూటలు తీసుకొని నేను పారిపోతే ఆ ముసలాయన నన్ను పట్టుకోలేడు. ఈ ధనంతో నేను జీవితాంతం గొప్పగా బతకవచ్చు. ఆ ముసలాయన ఎలాగూ చనిపోయే వయసులో ఉన్నాడు. అతనికి ఈ డబ్బు ఎందుకు? నేను ఇంకా యువకుడిని. నాకు ఇది చాలా అవసరం. ఈ ఆలోచన రాగానే రాము వెనక్కి చూడకుండా తన ఇంటికి పరుగు తీశాడు. ఇంటికి వెళ్లి ఆతృతగా ఆ 3 మూటలను విప్పాడు. కాని అందులో బంగారం లేదు, వెండి లేదు, కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. రాము నిర్ఘాంతపోయాడు. అందులో ఒక చిన్న ఉత్తరం కనిపించింది. అందులో ఇలా ఉంది: నేను ఈ రాజ్యానికి రాజును. నాకు వారసులు లేరు. ఒక నిజాయితీగల వ్యక్తి కోసం నేను ఇలా మారువేషంలో వెతుకుతున్నాను. నువ్వు ఆఖరి వరకు నిజాయితీగా ఉండి ఉంటే ఈరోజు నువ్వు ఈ రాజ్యానికి యువరాజువయ్యేవాడివి. కాని నీ ఒక్క క్షణం దురాశ నీ భవిష్యత్తును నాశనం చేసింది. రాము కళ్లల్లో నీళ్లు తిరిగాయి. జీవితాంతం నిజాయితీగా ఉన్న అతను కేవలం ఒకే ఒక్క తప్పుడు ఆలోచన వల్ల తన జీవితంలోని అతిపెద్ద అవకాశాన్ని కోల్పోయాడు. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక చెడు ఆలోచన మాటగా మారుతుంది, మాట పనిగా మారుతుంది, ఆ పని మన అలవాటుగా మారి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే మన ఆలోచనలనెప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.